ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త అంతోంది. మల్టీప్లెక్స్లకి పర్సెంటేజ్ ఇస్తున్నట్లే తమకి ఇవ్వాల్సిందే అని గత కొన్ని రోజులుగా పట్టుబడుతున్నారు సింగిల్ స్క్రీన్ ఓనర్లు. చూస్తాం చేస్తామంటే చూస్తూ ఊరుకోం, నిరవధిక సమ్మెకైనా సిద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీరు వార్నింగ్లు ఇస్తే భయపడం, బ్లాక్ మెయిలింగ్ కి దిగితే వెనక్కి తగ్గమంటూ నిర్మాతలు పట్టు మీదున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫిల్మ్ ఛాంబర్ ఇరు వర్గాలతో మీటింగ్ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్సెంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసింది ఫిల్మ్ ఛాంబర్. ఆ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి 6 చొప్పున కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ తరపున సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, ఎస్కేఎన్ ప్రసన్నకుమార్ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ నుంచి అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీను, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని కమిటీలో ఉంటారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ తరపున సుధాకర్ రెడ్డి, వేరినాయుడు, ముత్యాల రామదాస్, ధీరజ్, నాగార్జున, ఠాగూర్ మధు కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిటీకి ఫిల్మ్ ఛాంబర్ 2 నెలల డెడ్ లైన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో సీటింగ్, సౌండ్, వాష్రూమ్స్, ఫుడ్ స్టాల్స్, సెక్యూరిటీ, పార్కింగ్, మెయింటెనెన్స్ ఇలా అన్నిటిపైన ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పర్సెంటేజ్ పై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్స్ అలానే డిస్ట్రిబ్యూటర్స్ రేజ్ చేసిన పాయింట్స్ కరెక్ట్ గానే అనిపిస్తున్నాయి. మరి ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ తో ఒక డెసిషన్ కి వచ్చే అవకాశం ఉందా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, ఇంతకీ పర్సెంటేజ్ విధానం తెలంగాణ వరకే చూస్తామా, లేదంటే ఏపీ ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వర్తిస్తుందా? ఈ పర్సెంటేజీ విధానాన్ని ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు పరుస్తారా, ఆంధ్రాలో మాత్రమే అమలు పరుస్తారా అంటే, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ దాదాపు తెలంగాణలో 450 సింగిల్ స్క్రీన్స్ ఉంటే అటు ఆంధ్రాలో 900 చిల్లర ఉన్నాయి. అంటే ఈ అన్ని థియేటర్స్లో కలిపి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ థియేటర్కు ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి, ఆ థియేటర్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి చాలా గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొని వీటికి గ్రేడ్స్ ఇవ్వాలి అని ఈ కమిటీలో నిర్ణయించడానికి ఈ కమిటీ సభ్యులు సమాయత్తం అవుతున్నారు. అంటే ఈ కమిటీ కేవలం గ్రేడింగ్ విధానం అమలు పరిచేది ఆ థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఆ థియేటర్ సౌండ్ సిస్టమ్ గురించి, ఆ థియేటర్లో ఉన్న స్క్రీనింగ్ గురించి, ఆ థియేటర్ సెక్యూరిటీ సిస్టమ్ గురించి, ఆ థియేటర్ సీటింగ్ సిస్టమ్ గురించి, వీటితో పాటుగా ఆ థియేటర్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ థియేటర్లకి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు, అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఫుట్ఫాల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఈ కమిటీ ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ, ఇటు నిర్మాతలు కానీ, అటు డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఇటు ఎగ్జిబిటర్లు కానీ, ఈ 18 మంది కలిపి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్ అంగీకరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం జరిగిన మీటింగ్లో ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు, అటు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ సమిష్టిగా ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి ఒక కోలమానంగా ఒక 2 నెలలు, ఎక్కువ సమయం లేకుండా 2 నెలల్లో ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ చేయాల్సిన పనులు, గ్రేడింగ్ విధానం థియేటర్లకి ఎలా ఇస్తారు, దాంట్లో ఏ అంశాలని ఎక్కువగా చూస్తారు అవి చాలా కీలకం. అది ఏ రకంగా ఇటు నిర్మాతలకి, అటు ఎగ్జిబిటర్లకి అనుకూలంగా ఉంటుంది, ఎంతమంది దీన్ని అంగీకరిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. yes, right.